హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమిళ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి. పైన గంట సింబల్ని అయితే నొక్కండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు టాపిక్ వచ్చేసి 10 ఇంచెస్ హ్యాండ్ రైట్ పార్ట్ ఎలా సెట్ చేయాలనేది వచ్చేసి మీకైతే చెప్దామని అనుకుంటున్నానండి. అందరికీ తెలిసి ఉండొచ్చు, ఎవరైనా నా వీడియోస్ చూసి నేర్చుకుంటారేమో అని అయితే చెప్తున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే మిషన్లో పెన్ డ్రైవ్ పెట్టేస్తానండి. పెన్ డ్రైవ్ పెట్టేసిన తర్వాత డిజైన్ నెంబర్ అయితే సెట్ చేసేసుకొని డిజైన్ అయితే హైట్ విడ్త్ సెట్ చేసేసుకుంటానండి. నాకు కావాల్సినట్టు డిజైన్ సెట్ చేసేసుకుని తర్వాత అయితే క్లాత్ పెట్టేస్తానండి. క్లాత్ ఇక్కడ చూడండి, క్లాత్ పెట్టేసి నీడిల్లో థ్రెడ్ లేకుండా అయితే +1 నొక్కుతూ ఉంటానండి. +1 నొక్కిన ఆ పొజిషన్లోనే నేను క్లాత్ అయితే పెడతానండి. పెట్టేసిన తర్వాత నీడిల్లో నుంచి థ్రెడ్ తీసేసి అది సెట్ అవుతుందా లేదా అని 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకుంటానండి. ఓకే, సెట్ అయింది అని అంటే థ్రెడ్ తీసేసి మొత్తం డిజైన్ అంతా ఒకసారి అయితే ఫార్వర్డ్ చేస్తానండి. చూడండి, ఇట్లా ఫార్వర్డ్ చేసేస్తాను. మొత్తం థ్రెడ్స్ అన్నీ ఫార్వర్డ్ చేసిన తర్వాత అది ఈ డిజైన్కి సెట్ అయ్యేలాగా వస్తుందా లేదా అని అయితే అన్ని థ్రెడ్స్ అయితే ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకుంటానండి. అది కూడా థ్రెడ్ లేకుండానే క్రాస్ చెక్ చేసేస్తానండి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి నేను డిజైన్ని స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం అక్కడైతే ఒక చిన్న లైన్ ఇచ్చేసి ఇక్కడ ఫస్ట్ కింద బోర్డర్లో లైన్ అయితే ఇస్తుంది. ఫస్ట్ అయితే లైన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, మీకు కనిపించిందో లేదో చూపిస్తాను కదండి. మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోయింది. సెంటర్ పాయింట్లో సెట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి, డిజైన్ అయితే కంప్లీట్గా ఫిక్స్ అయిపోయిందండి. అసలు ఎక్కడ కూడా జాయింట్ కలిపినట్టే లేదండి. అంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. శారీ అంతా కూడా కనకాంబరం కలర్ వస్తుందండి. మనమైతే సిల్వరు, గోల్డ్, తర్వాత కనకాంబరం కలర్ వేసి అయితే ఈ డిజైన్ని వేయటం జరిగిందండి. శారీ అంతా కూడా మంచి కనకాంబరం లుక్ అండి. డిజైన్ కూడా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. మీలో ఎవరికైనా ఈ డిజైన్ కనుక నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. మీరు ఎవరికైనా ఉపయోగపడిద్దేమో అని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, నాకైతే అసలు కొంచెం కూడా జాయింట్ చేసినట్టయితే నాకు అయితే అస్సలు అనిపించటం లేదు. సిల్వర్ వచ్చేసి మంచిగా కనిపిస్తుందండి. ఇవన్నీ కూడా మంచి రిచ్ లుక్ వచ్చిందని చెప్పచ్చు. శారీకి సిల్వర్ గోల్డే ఉందండి. అయితే మనం సిల్వర్ గోల్డ్ తక్కువ వేసేసి ఇక శారీ చూడండి ఎక్కువ సిల్వర్ షైడ్లో ఉంది. మొత్తం డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయినాక ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి. అచ్చం మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగానే వచ్చిందండి. చూడండి, ఈ డిజైన్ కనుక మీలో ఎవరికైనా నచ్చి ఉంటే ప్లీజ్ చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. మీరు ఎవరికైనా ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. నేను మళ్ళీ అర్థమయ్యేటట్టయితే మళ్ళీ మీకు చెప్తాను. చూడండి, ఎంత అందంగా అయితే వచ్చిందో. చిన్న ఫ్లవర్స్కి సిల్వర్ వేశాను. చూడండి, టోటల్గా డిజైన్ అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు ఎవరికైనా అర్థమై ఉంటే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.